ప్రభాస్తో ప్రశాంత్ వర్మ కొత్త చిత్రం. జపాన్లో ఎన్టీఆర్ ప్రచార పర్వం. మ్యాడ్ గ్యాంగ్ రచ్చం మళ్ళీ. నవ్వించే పెళ్లికాని ప్రసాద్. ప్రభాస్తో ప్రశాంత్ వర్మ కొత్త చిత్రం. సలార్, కల్కి 2898 ఏడి చిత్రాల భారీ విజయాల తర్వాత మరింత వేగం పెంచారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మరోపక్క కొత్త కథల్ని ఓకే చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హనుమాన్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన ప్రభాస్తో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం అందుతోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ లుక్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ కొత్త కలయిక ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాజాసాబ్ విడుదలపై ఇంకా స్పష్టత రాకున్నా సలార్ రీ రిలీజ్తో మార్చి 21న థియేటర్లో సందడి చేయనున్నారు ప్రభాస్. జపాన్లో ఎన్టీఆర్ ప్రచార పర్వం. తెలుగు తారలు జపాన్లో పాగా వేస్తున్నారు. ఈ మధ్య తెలుగు సినిమాలు అక్కడ తరచూ విడుదలవుతున్నాయి. బాహుబలి చిత్రాల తర్వాత ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడి తదితర చిత్రాలు అక్కడ విడుదలై మంచి వసూళ్లు సొంతం చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ జపాన్ ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు. ఆయన కథానాయకుడిగా నటించిన దేవర మార్చి 28న అక్కడ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. ఆన్లైన్లో అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ ప్రచారం చేస్తున్నారు. విడుదలకు ముందు జపాన్ కూడా వెళ్ళనున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. దేవర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు ఎన్టీఆర్ తన కొత్త సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. మార్చి నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ కోసం కెమెరా ముందుకు వెళ్ళనున్నారు. అంటే మార్చి నెలలో ఎన్టీఆర్ బిజీ అన్నమాట. ఉగాది సందర్భంగా కానీ లేదంటే ఎన్టీఆర్ పుట్టినరోజు కానీ కొత్త సినిమాకి సంబంధించిన పేరు, లుక్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యాడ్ గ్యాంగ్ రచ్చం మళ్ళీ. ఈసారి రెట్టింపు అల్లరి, రెట్టింపు వినోదాలు అంటోంది మ్యాడ్ గ్యాంగ్. ఆ అల్లరిని మచ్చుకు కొంచెం రుచి చూపిస్తూ టీజర్తో సందడి చేసింది. విజయవంతమైన మ్యాడ్కి కొనసాగింపుగా అదే బృందంతో మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంగీత్ శోభన్, నాన్య నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రధారులు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవరన్ నాగవంశీ సమర్పిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం టీజర్ని విడుదల చేశారు. లడ్డూ పెళ్లి, గోవా టూర్ చుట్టూ ఈసారి అల్లరి సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. తొలి చిత్రానికి ధీటుగా అంచనాల్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా మ్యాడ్ స్క్వేర్ రూపొందిందని, గ్యాంగ్ చేసే అల్లరి కడుపుబ్బ నవ్విస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం భీమ్ సిసిరోలియా. నవ్వించే పెళ్లికాని ప్రసాద్. పెళ్లికాని ప్రసాద్గా థియేటర్లో సందడి చేయనున్నారు సప్తగిరి. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి గోపిడి తెరకెక్కించారు. కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్, సుక్క వెంకటేశ్వర్ గౌడ్, వైభవరెడ్డి ముత్యాల నిర్మించారు. ప్రియాంక శర్మ కథానాయిక. మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ ద్వారా మార్చి 21న రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇది ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే సినిమా అని చిత్ర బృందం తెలిపింది. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.